హలో అండి, నమస్తే అందరికి. నేను కింగ్ సతీష్, మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్. సో రోజులాగే ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో డెఫినెట్ గా ప్రతి వీడియోలో మీకు ఏదో ఒక కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తూనే ఉంటాను. అలాగే మా టీం కూడా చాలా కష్టపడుతుంది. ప్రతి 2 రోజులకు ఒక వీడియో మీ ముందు ఉంచుతాను. సో ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం. మొన్న మనం ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి వీడియో చేసిన తర్వాత చాలా మంది మాకు వైజాగ్ మార్కెట్ గురించి, వైజాగ్ రియల్ ఎస్టేట్ గురించి వీడియో కావాలి, అక్కడ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలని మెసేజ్ చేయడం జరిగింది. సో అందుకే ఈ వీడియోలో వైజాగ్ రియల్ ఎస్టేట్ నిజంగా భవిష్యత్తు ఉందా, వైజాగ్లో భూమి కొంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్తాను. ఒకరంటారు ఇది భవిష్యత్తు బంగారం అని, ఇంకొకరు అంటారు ఇక్కడ ఏమీ కదలడం లేదు, పెట్టిన పెట్టుబడి పెట్టినట్టే ఉంది అని. మేము తెలుసుకున్న దాన్ని బట్టి. బట్ అయితే అసలు నిజం ఏంటి? వైజాగ్లో భూమి కొనడం సరైన నిర్ణయమా? భవిష్యత్ నిజంగా ఉందా, లేక ఇంకా ఎదురు చూడాలా? నేను ప్రతిసారి చెప్పినట్టే ఈ వీడియోలో రాజకీయాలు కాదు, ఏజెంట్ల మాటలు కాదు, వైజాగ్ రియల్ ఎస్టేట్లో నిజంగా ఏం జరుగుతుందో సూటిగా అదే మాట్లాడుకుందాం. ముందుగా ఒక నిజం తెలుసుకుందాం. ఒక విషయం అర్థం చేసుకోవాలి. వైజాగ్ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్ అయితే డెఫినెట్లీ కాదు. వైజాగ్ ఈజ్ ఈక్వల్ టు ఒక్కసారిగా దూసుకెళ్లే నగరం కాదు. వైజాగ్ ఒక్క తీర ప్రాంత నగరం, పరిశ్రమల మీద, పోర్టు మీద, స్థిరమైన ఉద్యోగాల మీద నడిచే నగరం. ఇలాంటి నగరాల్లో భూమి ధరలు ఒక్కసారిగా పెరగవు, కానీ ఒక్కసారిగా పడిపోవు కూడా. వైజాగ్ అంటే నెమ్మదిగా కానీ స్థిరంగా కదిలే నగరం. వైజాగ్ ఎందుకు ముఖ్యమైన నగరం? వైజాగ్కు కొన్ని బలాలు ఉన్నాయి. పెద్ద పోర్టు ఉంది, ఉక్కు కర్మాగారం ఉంది, నౌకాదళ స్థావరం ఉంది, ఔషధ పరిశ్రమలు ఉన్నాయి, పర్యాటకం ఉంది. ఈ అన్నిటి వల్ల వైజాగ్లో జీవనం ఆగిపోదు. ఉద్యోగాలు ఎప్పటికీ పోవు, కొత్త ఉద్యోగాలు వస్తూనే ఉంటాయి. ప్రజలు పూర్తిగా వలస వెళ్లరు. అందుకే వైజాగ్ రియల్ ఎస్టేట్ కూలిపోయింది, లేదంటే బిజినెస్ లేదు అని అనడం ఎంతవరకు కరెక్ట్ కాదు, అస్సలు కరెక్ట్ కాదు. చాలా ఊర్ల నుంచి వేరే ఊర్లకు వెళ్ళే వాళ్ళని మనం చాలా మందిని చూస్తుంటాం. బట్ వైజాగ్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని అయితే దొరుకుతుంది. వైజాగ్లో ఉండే వాళ్ళు చాలా మంది వలస వెళ్ళడానికి ఇష్టపడరు. అది కూడా రియల్ ఎస్టేట్ భూమిని ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. అయితే ధరలు ఎందుకు మరి అంత వేగంగా పెరగడం లేదు అనే క్వశ్చన్ చాలా మందిలో ఉంది. ఇక్కడ చాలా మంది అడిగే ప్రశ్న కూడా ఇదే. దానికి కారణాలు ఏంటి అంటే, మొదటిది రాజధాని విషయంపై ఇంకా స్పష్టత లేకపోవడం, పెద్ద పెట్టుబడిదారులను వెనక్కి నెట్టింది. రెండవది పెద్ద స్థాయి ఉద్యోగాలు ఇంకా పెద్దగా పెరగలేదు. మూడవది చాలా మంది యువత ఇతర నగరాలకు ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు. ఐటీ కంపెనీలు వైజాగ్కు వస్తాయి అంటున్నారు. నేను చెప్పేది ఐటీ వాళ్ళ గురించి. బట్ ఇప్పటివరకు సరైన కంపెనీ అయితే రాలేదు. బెంగళూరు, హైదరాబాద్లో వచ్చినట్టుగా ఐటీ కంపెనీలు రాలేదు. ఐటీ కంపెనీలు కనుక వైజాగ్కి వస్తే, లోకేష్ గారు ఆల్రెడీ చాలా కంపెనీలు తెస్తున్నారు. బట్ అవి ఇప్పుడు మాటల దశలోనే ఉన్నాయి. అవి చేతల దగ్గరికి వచ్చేసరికి వైజాగ్ ఇంకా చాలా డెవలప్ అయ్యిద్దని చెప్తున్నారు. సో దీనివల్ల ప్రస్తుతానికి కొనుగోలు కొంచెం తగ్గాయి, కానీ అవసరం పూర్తిగా తగ్గలేదు. అందుకే ధరలు నిలిచిపోయినట్టు కనిపిస్తున్నాయి, కానీ ఖచ్చితంగా మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది. ఇంకా వైజాగ్ రియల్ ఎస్టేట్ మృత స్థితిలో ఉందా అంటే సూటిగా చెబుతున్నాను, లేదు. కానీ మరో నిజం కూడా ఉంది. వైజాగ్లో అన్ని ప్రాంతాలు ఒకేలాగా లేవు. కొన్ని ప్రాంతాలు ముందుకి దూసుకెళ్లిపోతున్నాయి, కొన్ని ప్రాంతాలు మాత్రం అలాగే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో తప్పులు జరిగాయి. ఇక్కడే చాలా మంది పొరపాటు చేస్తున్నారు. నగరాన్ని చూసి కొనేస్తారు, ప్రాంతాన్ని చూసి కొనాలి. ఇది గుర్తుపెట్టుకోండి. వైజాగ్లో భవిష్యత్తు ఉన్న ప్రాంతాలు ఎలా గుర్తించాలి మరి? వైజాగ్లో భూమి కొనేటప్పుడు ఈ 3 రకాల ప్రాంతాలను గుర్తుంచుకోండి. పరిశ్రమలు ఉన్న ప్రాంతాలు: గాజువాక, కుర్మనపాలెం, ఆటో నగరు. ఇక్కడ ఉద్యోగాలు ఉంటాయి, అద్దె అవసరం ఉంటుంది, భూమి విలువ నెమ్మదిగా పెరుగుతుంది. నగరానికి దగ్గరగా నివాస అవసరం ఉన్న ప్రాంతాలు: మధురవాడ, పిఎం పాలెం, రుషికొండ. ఇక్కడ విద్య, కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, ఉద్యోగ కేంద్రాలు ఉన్నాయి, ఇళ్ళకు డిమాండ్ ఉంటుంది. ఇంకా నగరం విస్తరించే దశలో ఉన్న ప్రాంతాలు: ఆనందపురం, తగరపు వలస, భీమిలి. ఇవి దీర్ఘకాల దృష్టితో కొనే వాళ్ళకు భవిష్యత్తు చూపించే ప్రాంతాలు. కానీ అనుమతి లేని భూములు చౌకగా కనిపించిన భవిష్యత్తులో సమస్యలు తెస్తాయి. సో అక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. మరి ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి? ఈ రకాల భూములకు దూరంగా ఉండాలి. రహదారి లేని దూర ప్రాంతాలు, ఉద్యోగాలు లేని ప్రాంతాలు, కేవలం రేపు పెరుగుతుంది అనే మాటలు, చాలా చౌకగా కనిపించే భూములు. చౌక భూమి అంటే మంచి భూమి కాదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో వైజాగ్లో తొందరలోనే రాబోతున్న కంపెనీలు అంటే, ఆల్రెడీ చాలా కంపెనీలు ఉన్నాయి, అవి కాకుండా కొత్తగా వచ్చే కంపెనీలు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇవి ప్రకటనలు, ఒప్పందాలు, ప్రణాళికల ఆధారంగా నేను చెబుతున్నాయి మాత్రమే. ఇంకా నిర్మాణ దశలో పూర్తిగా రాని ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. సో వైజాగ్లో రాబోయే కొత్త కంపెనీలు, కొత్త పెట్టుబడులు: బీపీసీఎల్, ఇది పెట్రోల్కి సంబంధించిన కంపెనీ. ఇది వస్తే కనుక ఖచ్చితంగా గాజువాక, పోర్టుబెల్లో కొత్త ఉద్యోగాలు అయితే వస్తాయి. సో ఆ ఏరియా వాళ్ళకి చాలా బెనిఫిట్ ఇది. ఇంకా రామ్కో సిమెంట్, మీ సిమెంట్ ఫ్యాక్టరీ, ఇది మీ అందరికీ తెలిసిందే. ఇందులో కొత్తదనం ఏంటంటే లాజిస్టిక్స్ అండ్ తయారీ విస్తరణ, రవాణా, నివాస అవసరాలు పెరుగుతాయి దీనివల్ల.
తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ పెట్టుబడి ప్రతిపాదనలు, తీర ప్రాంతంపై ఫోకస్, ఇంకా దీర్ఘకాల పరిశ్రమ ఉద్యోగ స్థిరత్వం. ఇది వచ్చినా కూడా చాలా ఉద్యోగాలు అక్కడైతే పెరుగుతాయి. ఇంకా నెక్స్ట్ ఫోక్స్కాన్ ఎలక్ట్రిక్ తయారీ, ఎలక్ట్రిక్ హబ్ ప్రతిపాదనలు, తయారీ యూనిట్లపై చర్చలు. యువతకి ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయి. దానివల్ల ఎవరైనా ఇల్లులు కట్టుకున్న వాళ్ళు అద్దెకించుకుంటే అద్దె అవసరాలు కూడా ఉంటాయి కాబట్టి అద్దె రావచ్చు. ఇంకా టాటా పవర్, విద్యార్థులు, సౌరశక్తి ఇవన్నీ ఉంటాయి. సో దీనివల్ల కూడా వైజాగ్ డెఫినెట్గా డెవలప్ అయ్యిందని చెప్తున్నారు. ఎందుకంటే సౌర విద్యుత్ యూనిట్లు ఇప్పటివరకు లేనటువంటి అంత పెద్దగా అయితే దీని ద్వారా రాబోతుందని చెప్తున్నారు. సో స్థానిక ఉద్యోగాలు, మౌలిక వసతులు కావాలి కాబట్టి ఆ రకంగా కూడా రియల్ ఎస్టేట్కి ఇది బెనిఫిట్ అని చెప్తున్నారు. ఇంకా సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఔషధాలు, టీకాలు, ఫార్మాకి సంబంధించిన కంపెనీ కాబట్టి ఇది మధ్యతరగతి వాళ్ళకి నివాసం ఉండడానికి ఇల్లులు కావాలి కాబట్టి ఆ చుట్టుపక్కల డిమాండ్ బాగా ఉండిద్దని చెప్తున్నారు. ఇక సైంట్ ఇంజనీరింగ్ సేవలు, కొత్త కేంద్రాల ప్రతిపాదనలు మధురవాడ వైపు ఇది కడుతున్నారు. సో మధురవాడ వైపు ఉండే వాళ్ళకి రేట్లు బాగా పెరుగుతాయని చెప్తున్నారు ఈ కంపెనీ ద్వారా. ఇంకా బ్లూ స్టార్, దీనివల్ల కూడా కొత్త ఉద్యోగాలు ప్లస్ రవాణా అవసరం కూడా ఉంటుంది. ఇంకా దాల్మియా భారత్, ఇది కూడా సిమెంట్ కంపెనీ, కొత్త పెట్టుబడి ప్రతిపాదనలు, తయారు సంబంధం పెంపు, పరిశ్రమ బెల్ట్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఇంకా హెచ్సిఎల్ టెచ్ సమాచారం సాంకేతిక సేవలు, చిన్న స్థాయి ఐటీ కేంద్రాల ప్రతిపాదనలు, సేవల విస్తరణ. సో దీనివల్ల ఏమైందంటే అద్దె ఇళ్లకు స్థిరమైన అవసరం ఉంటుంది. సో దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైజాగ్లో ఇప్పటికే ఉన్న పరిశ్రమలు కాదు, ఇప్పుడిప్పుడే ప్రతిపాదన దశలో ఉన్న కొత్త పెట్టుబడులు కూడా వస్తున్నాయి. ఇవి ఒక్కసారిగా ధరలు పెంచకపోయినా నెమ్మదిగా నగరానికి బలాన్ని అయితే ఇస్తాయి. ఎవరు వైజాగ్లో కొనాలి, ఎవరు వద్దు? వైజాగ్లో నివసించవాలి అనుకునే వాళ్ళు కొంచెం ఆలోచించి ముందు పెరిగిద్దిలే, నేను ఒక 5-10 ఏళ్ళైనా ఇన్వెస్ట్ చేస్తాను అనుకునే వాళ్ళు, అద్దె ఆదాయం చూసే వాళ్ళు కొనుక్కోవచ్చు. కానీ ఎవరు కొనకూడదు అంటే వెంటనే లాభం ఆశించే వాళ్ళు, ఈ రోజు కొని ఒక 6 నెలలకో, సంవత్సరానికో, 3 నెలలకు అమ్మేస్తాను, నాకు డబల్ రేట్ వచ్చేయాలనుకునే వాళ్ళు, వాళ్ళ వీళ్ళ మాటలు నమ్మి కొనేవాళ్ళు, ఓపిక లేని వాళ్ళు. వైజాగ్ ఓపిక పరీక్షించే నగరం. ఓపికగా వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు పెట్టిన దానికి 3 రెట్లు కూడా ఇస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. మరి వైజాగ్ రియల్ ఎస్టేట్కి భవిష్యత్తు ఉందా అంటే ఫైనల్గా చెప్తాను, సరైన ప్రాంతం, సరైన ఆలోచన, సరైన ఎంపిక ఉంటే భయంతో కాదు, ఆత్రంతో కాదు, నిజాన్ని అర్థం చేసుకుని నిర్ణయం తీసుకుంటే వైజాగ్ ఎప్పటికీ మీకు సూపర్ నగరమే. మీరు పెట్టిన పెట్టుబడికి డబల్ త్రిబుల్ కూడా ఇస్తుంది. సో మీరు కామెంట్ అయితే చేయండి, నేను థింక్ చేసి ఆలోచించి నిర్ణయించి మంచి ప్లేస్లోనే ఇన్వెస్ట్ చేస్తాను. సో వైజాగ్కి భవిష్యత్తు ఎప్పుడు ఉంటుంది. మరిన్ని కొత్త కంపెనీలు కూడా రాబోతున్నాయి. వైజాగ్లో ఉండే వాళ్ళకి నిజంగా నా వరకు అయితే ఒక ప్రశాంతం అని చెప్తాను. ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, దగ్గరలో బీచ్ ఉంటుంది, మనసు బాగోపోతే వెళ్ళి కూర్చుంటే హ్యాపీగా రిలాక్స్ అయ్యి రావచ్చు. సో వైజాగ్ జీవించడానికి ది బెస్ట్ సిటీ. కొంచెం సమ్మర్లో వేడిగా ఉన్నా కానీ మిగతా అన్ని కాలాల్లో వైజాగ్ చాలా బాగుంటుంది. అండ్ వైజాగ్లో ఎటువంటి అల్లర్లు, గొడవలు ఉండవు. సో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి, రిటైర్ అయిన తర్వాత లీడ్ చేయాలి, అలాంటి వాళ్ళకి కూడా ది బెస్ట్ నగరం మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ అని నేను చెప్తాను. సో ఈ వీడియో బట్టి మీరు మరి ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది అది మీ ఇష్టం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఫైనల్ గా అది మ్యాటర్ అండి. డెఫినెట్ గా వీడియో నచ్చి ఉండిద్ది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొంతమంది పర్సనల్ గా నాకు మెసేజ్ పెడుతున్నారు, అందులో కొంచెం నెగిటివ్ మెసేజ్ పెడుతున్నారు. లైక్ ఆంధ్ర మార్కెట్ బాగాలేదంటానో, లేకపోతే విజయవాడ మార్కెట్ బాగాలేదంటానో, లేకపోతే ఆదిరిగొడ్డ దగ్గర మార్కెట్ బాగాలేదంటానో, ఇలాగా లేదా స్టాక్స్ లోకి సంబంధించి కొన్ని స్టాక్స్ బాగాలేదంటేనా నాకు పర్సనల్ గా మెసేజ్ పెడుతున్నారు. ఇందులో ఏ కంపెనీతో కానీ, ఏ ఏరియాతో కానీ, ఎవరితో కానీ మాకు సంబంధం ఉండదండి. మార్కెట్ లో మా టీం ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి, మేము ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి మార్కెట్ లో ఏముందో అది మాత్రమే జెన్యున్ గా మీ ముందైతే పెట్టడానికి మేము రెడీగా ఉన్నాము. ఓపెన్ గా ఇది తప్పైతే ఇది తప్పు, ఇది కరెక్ట్ అయితే ఇది కరెక్ట్, ఇందులో పెట్టుబడి పెడితే లాభపడుతూ, ఇందులో పెట్టుబడి పెడితే నష్టపెడంతో, బట్ ప్రతిదీ నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అనే చెప్పడమే మా వీడియోలో ఒక ఉద్దేశం తప్ప మాకు పర్సనల్ గా ఏ ఆంధ్ర, తెలంగాణ, లేదంటే చెన్నై, తమిళనాడు, బెంగళూరు ఇట్లాంటి ఏముండవు. అలాగే ఈ కంపెనీ గొప్పది, ఈ కంపెనీ చెప్తదని కూడా ఏముండవు. సో అది అర్థం చేసుకుని మా ఛానల్ని ఫాలో అవ్వండి. సో మీ అందరికీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ జరుగుతున్నది ఇవ్వడమే తప్ప ఒక లేని హైప్ సృష్టించి అందరినీ మోసం చేయాలి అనే ఉద్దేశం అయితే మా ఛానల్కి ఉండదు, మన ఛానల్కి ఉండదు. సో అదే అండి మ్యాటర్. సో డెఫినెట్ గా వీడియోకి ఒక లైక్ చేసి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.